కందిపప్పుని ఉడికించకుండా ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసే సాంబార్ ని ఈ రోజు వీడియోలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని పోపు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న టమాటాలను కూడా బాగా రెడ్ గా ఉన్నట్టు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ ని, పసుపుని, కారాన్ని, ధనియా పౌడర్ ని అన్ని మరోసారి బాగా ఫ్రై చేసుకోండి. మొత్తం అంతా కూడా దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఇందులోకి వాటర్ వేసుకుని బాగా ఉడికించుకోండి. నీళ్ళ సాంబార్ చేసుకోవాలనుకున్నప్పుడు వాటర్ ని కొద్దిగా ఎక్కువ తీసుకొని వేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక 2 స్పూన్స్ వరకు శనగపిండి వేసుకుని అందులోకి కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. వంటలు లేకుండా కలుపుకొని ఇప్పుడు ఈ లిక్విడ్ ని వేసుకుని ఆ తర్వాత హోమ్ మేడ్ సాంబార్ పొడి మసాలాని ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకుని బాగా ఉడికించుకొని చివరిగా కొత్తిమీర చల్లుకొని దించుకుంటే సూపర్ టేస్టీగా ఉండే ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసే సాంబార్ రెడీ అయిపోతుంది.